హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను గోంగూరని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకునే విధానం చూపిస్తున్నానండి. మనకంటే గోంగూర ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందండి. కానీ అబ్రాడ్లో ఉండే వాళ్ళకి, ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి అలా కుదరదు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకు కూడా ఇక్కడ ఒకసారి ఇలా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీమేడ్గా యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈరోజు నేను మా అమ్మాయికి పంపించడం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఆ వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసం నేను ఇక్కడ 16 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఇది ఎర్ర గోంగూర అండి. ఎర్ర గోంగూర అయితేనే కర్రీస్లోకి, రోటి పచ్చళ్ళకి బాగుంటుంది. తెల్ల గోంగూర అయితే నిలవ పచ్చళ్ళకి బాగుంటుందండి. సో నేను ఇక్కడ ఎర్ర గోంగూర గురించి చూపిస్తున్నాను. గోంగూర ఒలుచుకునేలోగానే ఓ పాత్రలో నీటిని ఈ విధంగా బాగా మరిగించుకొని చల్లారబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో గోంగూరని వాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాసి చల్లార్చుకున్న నీళ్లతోనే గోంగూరని వాష్ చేయండి. నార్మల్ వాటర్తో అసలు వాష్ చేయకండి, అలా అయితే నిల్వ ఉండదు. నేను ఈ వాటర్ని 2 సగాలుగా తీసుకొని గోంగూరని 2 సార్లు వాష్ చేసుకున్నానండి. చూడండి ఎంత ఇసుక దుమ్ము వచ్చిందో. 16 కట్టలకి నాకు ఇంత గోంగూర వచ్చిందండి. దీన్నే పుల్ల గోంగూర, కొండ గోంగూర అని కూడా అంటారు. మా సైడ్ అయితే ఎర్ర గోంగూర అంటారు. దీని కాడలు ఎర్రగా ఉంటాయండి. ఇప్పుడు ఈ గోంగూరని ఒక వస్త్రం మీద ఆరబెట్టుకోవాలి. తడంతా పోయే విధంగా ఆరనివ్వాలన్నమాట. పూర్తిగా ఆరిపోయేసరికి 5-6 గంటలు టైం పడుతుందండి. చూడండి ఈ విధంగా ఆరిపోవాలన్నమాట. వీలైనంత వరకు తడి లేకుండా చూసుకోండి. ఎక్కడన్నా ఆకు మడతల్లో అక్కడక్కడ తేమ ఉన్నా కూడా పర్వాలేదు, ఏం పాడవదు. మనం కాచి చల్లార్చుకున్న నీళ్ళతో కడిగాం కాబట్టి. అదే నార్మల్ వాటర్తో కడిగితే ఎక్కడైనా ఆకుల మధ్యలో తడి ఉంటే గనక త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద వెడల్పాటి మందపాటి పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గోంగూరని స్టెప్ బై స్టెప్ వేసి మగ్గించుకుంటూ ఉండాలి. ఎక్కువ గోంగూరను తీసుకున్నప్పుడు ఒకేసారి వేయకుండా 2-3 బ్యాచ్లుగా మగ్గించుకుంటే మంచిదండి. గోంగూరని వేసి అలాగే ఉంచేయకుండా గరిటెతో ఈ విధంగా అడుక్కి పైకి తిప్పుతూ ఉండాలండి. లేదంటే అడుగున్న గోంగూర మాడిపోతూ ఉంటుంది. ఆకుకూర కదా, త్వరగా అడుగంటూ పోతూ ఉంటుంది. గోంగూరలో జిగురు ఉండటం వల్ల త్వరగా అడుగంటుకుంటూ ఉంటుంది. అందుకని దగ్గరే ఉండి ఈ విధంగా కలబెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఆకుకూర కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే చెయ్యాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. ఈ విధంగా గోంగూరలో ఎక్కడా పచ్చదనం లేకుండా బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పు వేసిన వెంటనే గోంగూరలో నీరు వచ్చేస్తుంది. ఆ నీరంతా ఎగిరిపోయే వరకు ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలండి. దగ్గరే ఉండాలి, గోంగూర మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. మధ్యలో ఒకసారి టేస్ట్ చూడాలండి. నోటికి ఉప్పగా తగిలితే కనుక ఇక సాల్ట్ అవసరం లేదని అర్థం. ఒకవేళ పుల్లగా తగిలితే మరి కొద్దిగా సాల్ట్ పడుతుందని అర్థం అనమాట. సో దాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. గోంగూరలో నీరంతా ఎగిరిపోయి దగ్గర పడేసరికి చాలా తక్కువగా అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఏం పాడవదండి. మా పిల్లలకి నేను ఇలాగే ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటానండి. వాళ్ళు ఏడాదంతా వాడుకుంటారు. వాటర్ అంతా ఎగిరిపోయిందండి, దగ్గర పడిపోయింది. సో ఇక నేను స్టవ్ కట్టేసుకొని ఈ గోంగూరని నేను వేరే స్టీల్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ తీసుకున్నది అల్యూమినియం కంటైనర్ అనమాట. సో దాంట్లో గోంగూరని ఎక్కువసేపు ఉంచకూడదు. వండే వరకు పర్వాలేదు, కానీ వండిన తర్వాత దాంట్లో ఎక్కువసేపు ఉంచకూడదండి. సో నేను వెంటనే షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ గోంగూరని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర ఎక్కడ అడుగంటలేదు, అంటే మాడలేదు అనమాట. ఆ విధంగా మగ్గించుకోవాలి. మీరు కనుక డైరెక్ట్గా స్టీల్ వెసల్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా షిఫ్ట్ చేసుకోక్కర్లేదండి, అందులోనే చల్లారబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన ఈ గోంగూరని మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇలాగే కావాలనుకుంటే ఇలాగే నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ విధంగా ఉంచుకున్నా కూడా ఏం పాడవదు. నేనైతే మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటాను. దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో కలెక్ట్ చేస్తున్నాను. మా అమ్మాయికి పంపించేటప్పుడు జిప్లాక్ కవర్లో వేసి కొరియర్లో పంపించేస్తానండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే గోంగూర పేస్ట్ సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి, ఏమాత్రం పాడవదనమాట. రోటి పచ్చడికి, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి, పప్పులోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి.
ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.